మనం ఇవాళ రేగి వడియాల నుంచి ప్లాన్స్ పెంచబోతున్నాం గైజ్. వామ్మో అన్నీ అయిపోయినాయి అక్క, ఇక రేగి వడియాలు ఒకటే మిగిలినాయి అనుకున్నావా అని చెప్పేసి అనుకుంటున్నారు కదా గైజ్. ఇవి నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం టేస్ట్ చేసిన అనమాట. నార్మల్గా మీరు అందరు అడుగుతుండే అక్క ఇప్పుడు రేగి పండ్ల సీజన్ కదా మంచిగా రేగి చెట్లు పెంచు ఆ సీడ్స్తోనే అని చెప్పేసి అడుగుతున్నారు. ఏం కోఇన్సిడెన్సో ఏమో కానీ మా ఫ్రెండ్స్ ఆఫీస్కి రేగి వడియాలు పట్టుకొని వచ్చారు గైజ్. ఆ ప్యాకెట్లో ఒక 10 ఉన్నాయి అనమాట. అవి ఒక్కొక్కటి అందరికి వంచేసినాము, ఒక 2-3 మిగిలిన ఉండే అనమాట. బై ద వే గైస్ టేస్ట్ ఎట్లుండే తెలుసా, నాకైతే అస్సలు నచ్చలేదు. ఎవరైనా రేగి వడియాల ఫ్యాన్స్ ఉంటే మాత్రం సారీ, అవి చాలా వియర్డ్గా అనిపించింది గైస్ టేస్ట్ అయితే. అండ్ దాని లోపల సీడ్స్ అయితే అమ్మా డిస్గస్టింగ్, ఎంత గట్టిగా ఉన్నాయి అవి. నేను ఏమనుకున్నా అందులో ఇంక్లూడ్ చేసి పెట్టారు కాబట్టి ఇట్లా క్రిస్పీగా ఉంటాయేమో అని అనుకున్నా, కానీ చాలా గట్టిగా ఉండే. అండ్ యూజువల్గానే ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ రేగి పండ్లు, సో దెర్ ఇస్ నో వండర్ హేటింగ్ దిస్ అని అనిపించింది నాకైతే. అయినా మనకు అవన్నీ ఏం సంబంధం లేదు, సీడ్స్ కావాలి. సో ఆ సీడ్స్ ఇంటికి తీసుకొచ్చి మంచిగా వాష్ చేసి సాయిల్ లో పెట్టేసి వదిలేసిన అనమాట. పెరుగుతుందంటారా గైస్, ఎందుకంటే ఈ రేగి వడియాలు అంత పెద్ద ప్రాసెస్ కూడా ఏం చేయరు. సో సీడ్స్ నుంచి అయితే స్ప్రౌట్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా.